ముస్లిం మైనార్టీ సోదరులకి ఒక్కసారి ఇక్కడున్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి. మీకు రేషన్ వస్తుంది కదా, ఇల్లులకు వచ్చినట్లు మీకు వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, ఆయుష్మాన్ భారత్ వస్తుంది, ఏదైనా వస్తుంది. మీరు అపోలో దాన్ని వదిలేయండి. మత సామరస్యాన్ని కాపాడేదానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ సిద్ధంగా ఉన్నాం. స్థానికంగా నేనున్నా. మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో నేను ముందుగా ఉంటా. ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన అభ్యర్థి కూడా చదువుకున్నవాడు, డాక్టర్. ఆయన కూడా మత సామరస్యం కాపాడే దాంట్లో ఆయన కూడా ముందుంటాడు. ఎవరు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతా, నన్ను నమ్మండి. ఏది వచ్చినా నేను ముందుంటా, మీకు చేదోడు వాదోడుగా ఉంటా. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుతున్నారు. మరి మార్పు కోరినప్పుడు మీ ముస్లిం సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఎప్పటికో మీకు చేదోడు వాదోడు అంట. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి నన్ను లేపినా నేను మీ అంటుంటా. దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నా యొక్క పద్ధతులు, నా యొక్క విధానము ఆదోళనలో ఉన్న ప్రతి ముస్లిం క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తెలుసు. దయచేసి మీరు ఎవరు అపోహలు చెందొద్దండి. మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో ముందున్న మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా ఇప్పుడు నత్తనడుకులో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు భయపడవలసిన పని లేదు. అన్ని వేళలా మీకు చేదోడు వాదోడుగా నేను ఆ అభిప్రాయాన్ని పక్కకు పెట్టండి. బీజేపీ అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలూరు కీల, పత్తికొండ కీల ఎందుకు ఆదోళనకి ఇచ్చారు? ఆదోళనలో ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మినిమం నీడ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2014-19లో ఇవన్నీ శాంక్షన్ చేశారు. కానీ అవన్నీ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈరోజు బైపాస్ రోడ్డు వేస్తున్నారు ఆదోళనలో, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. 2 ఆసుపత్రుల ఆధునీకరణ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఏమన్యాయం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మన ఆదోళన నియోజకవర్గాన్ని? ఒకసారి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి. ఎవరో చెప్పుడు మాటలు వినొద్దండి. ఎప్పుడో జరిగింది. ఈరోజు అందరూ కూడా బాగున్నారు. ఎవరు గలాట్లు చేసుకునే మనస్తత్వం ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టజీవులు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉదయం 6 గంటలకు ఇల్లు ఇడిస్తే రాత్రి 10-11 గంటలకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాపారాలు అటువంటివి. కాబట్టి అందరు కలిసిమెలిసి ఉన్న ఆదోని పట్టణం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళు ఏ రైట్స్ పెట్టి బయటికి పోవాలంటే ఆలోచించేవారు. ఈరోజు బయట ఎంతమంది ఉన్నారు? నా ఇంటి దగ్గర చుట్టూ 50 మంది ముస్లిం సోదరులు ఇల్లు ఉన్నాయి. ఎలాంటి తొందరలు ఉండదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఆదోళనలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మత సామరస్యాన్ని కాపాడుదామనే ఉద్దేశమే అందరిలో ఉంది. ఎవరు మత ఘర్షణలు పెట్టాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు. నాతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆదోళనలో కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ముందు పోవాలనే మనస్తత్వం ఉంది. కానీ ముస్లింల్లో ఏదో ఇబ్బందులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం ఏ ఆదోళనలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ముస్లిం మైనార్టీ సోదరులకి ఇన్ని చేసిన కేంద్ర ప్రభుత్వం మీరు ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తారు? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారే వస్తారు ప్రధానమంత్రిగా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను సోదరులకి చెప్పాను, ముస్లిం మైనార్టీ సోదరులకి కూడా చాలా కార్యక్రమాలు చేసి మీరు అందరు ఎమ్మెల్యేగా అయిన మత సామరస్యం కాపాడు. మీరు స్థానంలో ఇంకా వాళ్ళ నిధులు తెచ్చి మీరు ముందు చెప్పాను. నిధులతో కంప్లీట్ చేస్తే 3 నెలల ఎలక్షన్ ముందర బిల్డింగ్ కంప్లీట్ చేశాం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది.
కంప్లీట్ చేసిన బిల్డింగ్ని ఫర్నిచర్ ఇచ్చి దానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా అది స్టార్ట్ చేయలే. అదే ఐటీఐ కాలేజీ ఫర్ ఓన్లీ మైనార్టీస్, అదే గిన ఓపెన్ అయితే ఇప్పటికీ దాంట్లో ప్రతి సంవత్సరం 100 మంది ఉత్తీర్ణులై వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీస్ 18 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అది 6 ఎకరాల్లో స్టార్ట్ చేశాం. ఇప్పుడు కంప్లీట్ అయింది. దాన్ని టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఆదోన్లో రామ్జల్ దగ్గర మైనార్టీస్ బాలుర హాస్టల్, మైనార్టీస్ బాలికల హాస్టల్, అవి సెంట్రల్ గవర్నమెంట్తో డబ్బులే. అది టాప్ లెవెల్ అయింది, అది ఆగిపోయింది. 5 ఏళ్ళలో దాన్ని కంప్లీట్ చేసిన దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాల. అదేవిధంగా జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ అప్పుడు శాంక్షన్ అయింది, మొన్న చూచాయిగా బునాదేశారు అంతే. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. మైనార్టీ సోదరులందరూ కూర్చొని మాట్లాడేదానికి ఒక హాల్ కూడా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా అయిపోయింది. కాబట్టి ఏం చేశారు ఈ ప్రభుత్వం?